రెండు, శాస్త్రవేత్తలు సూర్యుడు, చంద్రుడు, వాటికి సంబంధించిన ఉనికి వీటన్నిటినీ గ్రహించగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరి జ్ఞానం లోక సంబంధమైనదిగా ఉండి వాస్తవానికి దూరంగా ఉంటుంది. బైబిల్ ప్రకారం ఆదికాండం 1:14 చదివితే దేవుడు సృష్టించిన సృష్టిలో 1 by 1 దేవుడు 1వ దినమున 2వ దినం ఇలా సృష్టిలో మానవ జాతికి ఉపయోగకరంగా ఉండడానికి ఆదికాండం 14 నుండి చూస్తే పగటిని ఏలుటకు ఒక జ్యోతిని, రాత్రిని ఏలుటకు ఒక జ్యోతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆకాశంలో వెలుగును ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. చంద్రుడి యొక్క ఏర్పాటు వెనక దేవుని ఉద్దేశం అది. అంతేగాని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఫెయిల్ అవుతారు ఒక రోజున ఏ విషయంలో అంటే అక్కడ మనుషులు ఉండొచ్చా, అక్కడ పంటలు పండించవచ్చా. మనిషి జీవించడానికి ఉపయోగపడేది భూమి మాత్రమే. ఇది బైబిల్ చెప్తున్న మాట. భూమి మీద ఉన్నటువంటి మనిషికి దేవుడు సర్వాధికారాలు ఇచ్చి భూమిని నిండించి దీన్ని లోబరుచుకోమని చెప్పాడు. కాబట్టి క్రైస్తవ దృక్పథంలో దీన్ని ఇలా ఆలోచించాలి. సైంటిఫిక్గా ఒక మంచి విజయవంతమైన చర్య అభినందించాలి. అక్కడికి వెళ్ళటం, అక్కడ పరిస్థితులు గమనించడం ఇవన్నీ ఓకే. కానీ అక్కడ మానవ మనుగడ కోసం చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో అయితే ఫెయిల్ అవుతాయి. ఆ పరంగా కాకుండా వేరే పరంగా సైంటిఫిక్గా మనం ఏం చేసినా సక్సెస్ ఓకే. ఎందుకంటే దేవుడు మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. ఈ సృష్టిని అంతటిని మనిషి కోసం, తన బిడ్డల కోసం దేవుడు ఏర్పాటు చేసింది ఈ సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్త వైపు చూడాలి మనం. అంటే దీని వైపు కాదు ఎక్కువ కాన్సన్ట్రేషన్, సృష్టికర్త వైపు చూడాలి. సైన్స్కి దేవుడికి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. కాబట్టి వీళ్ళు దేవుని కనుక్కుంటారు, దైవ సంబంధమైన వాటిని అంగీకరిస్తారు అనేది అన్నటికీ జరిగే విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు లోక జ్ఞానాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులమైన మనం గ్రహించాలి, చంద్రుని దేవుడు ఏర్పాటు చేశాడు, తన నోటి మాటతో ఏర్పాటు చేశాడు, వెలిగొవటానికి ఏర్పాటు చేశాడు.